తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమేంటని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రజాపాలన అంటూ ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ అనుసరిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామనుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరుల త్యాగాలను అవమానపరిచేలా సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కేటీఆర్. శంషాబాద్ ఎయిర్పోర్టు పేరును కూడా మారుస్తామన్నారు. తాము అధికారంలో ఉండగా రాజీవ్ ఆరోగ్యశ్రీని సంస్కారంతో కొనసాగించామన్నారు కేటీఆర్. ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. శ్రీలంక ఇండస్ట్రియల్ మినిస్టర్ సతాశివన్ వియలందేరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హైదరాబాద్ లో కలిశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జి సహా సైబరాబాద్ అభివృద్ధిని శ్రీలంక మంత్రి ప్రశంసించినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సహా ఫార్మా రంగాల్లో అభివృద్ధిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టు చేస్తూ ఆందోళనలు చేయొద్దని హుకుం జారీ చేస్తూ రైతుల హక్కులను కాలరాస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు హరీష్. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తనపై ప్రేమ, అభిమానంతో రాఖీలు కట్టిన సోదరిమణులకు ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్రంలో మహిళల శ్రేయస్సు, భద్రత కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు హరీష్ రావు.